ఆంధ్రప్రదేశ్లో అద్భుతం ఆవిష్కృతమైంది. టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ మెగా డేటా సెంటర్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. టెక్నాలజీ మార్పుల్లో విప్లవాత్మక మార్పు తెచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ విశాఖలో ఏర్పాటు చేస్తున్నామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా ప్రకటించారు. ఇది ఏపీకి గేమ్ చేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. గూగుల్ సంస్థతో చంద్రబాబు ఒప్పందంతో ఏర్పాటు కాబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ విశేషాన్ని జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు చారిత్రక ఒప్పందం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ భాగస్వామ్యమయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ అమెరికా తర్వాత బయట దేశాల్లో ఏర్పాటు చేయబోతున్న తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ను విశాఖలో ఏర్పాటు చేయబోతున్నారు. విదేశీ పెట్టుబడుల సాధనలో సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు ఐటీ మానవ వనరుల మంత్రి నారా లోకేష్ సఫలీకృతమయ్యారు. గూగుల్ సంస్థ మెగా డేటా సెంటర్ తో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటు చేస్తున్నారు. 1,33,000 కోట్లతో ఏర్పాటు కానున్న గూగుల్ హబ్ భారతదేశానికి మణిహారం కాబోతోంది. టెక్నాలజీలో వచ్చిన ఆధునిక మార్పులతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏర్పాటయ్యే గూగుల్ హబ్ తో పాటు అదానీ గ్రూప్, భారతీ ఎయిర్టెల్ సంస్థలు కీలక భాగస్వామ్యం కాబోతున్నాయి. 1,33,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఆర్టిఫిషియల్ హబ్ ద్వారా 2 లక్షల మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు. From iTech City and IT promotion started in Hyderabad, that is late 90s. Today, 2025, we are talking about data center and artificial intelligence. Really, it is very inspiring. And also Visakhapatnam, at that time Hyderabad, now Visakhapatnam. Even Hyderabad, I brought Microsoft at that time. First time Microsoft has come to Hyderabad. Today, Google has come to Visakhapatnam. We are very happy. According to me, we are in an inspiring time. Technology is matured. I have seen once line telephones. It was ornamental. Never it worked. That is how we used to do lightning call. We used to take 1 week or 10 days or never matured. That was the days. Now, even everybody is having a smartphone. Penetration and use of AI is very high in India. They are using AI. Now we have to drive to take next level. అరేబియా సముద్ర తీరాన ఉన్న ముంబై, బంగాళాఖాతం తీరాన ఉన్న చెన్నైలలో ఉన్న గేట్వేల ద్వారా ఇంటర్నెట్ సదుపాయం ఇక నుంచి విశాఖ గేట్వే నుంచి సంపూర్ణ శక్తి సామర్థ్యాలతో సేవలు అందబోతున్నాయి. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖ గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా మారబోతోంది. విశాఖ హైపర్ స్కేట్ డేటా సెంటర్ నుంచి 12 దేశాలతో సబ్సీ కేబుల్ విధానం అనుసంధానం చేస్తామని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ చెప్పారు. Through the infrastructure we are putting in place to also connect India with the rest of Asia and directly with the United States. So we see the network connectivity, as Minister Vaishnav said, being an important part of bringing this hub to connect to the rest of the world. So once more, we would not have been able to move so quickly on this project without the vision that Prime Minister Modi had and the support of both our Minister Sitharaman and Minister Vaishnav,
And of course, with the vision that you had, Chief Minister Naidu, on bringing this technology to help foster India's Viksit Bharat vision. And our hope is that in our own way, we're making the contribution to accelerating the timeline from 2047. విశాఖలో ఏర్పాటు కాబోతున్న గూగుల్ డేటా సెంటర్ సామర్థ్యం పెద్ద స్థాయి శక్తి వనరులు, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ను ఒకే చోట మిళితం చేసే విధంగా తీర్చిదిద్దబోతున్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా భారతదేశం సర్వసంపన్న దేశంగా విరాజిల్లేందుకు గూగుల్ డేటా సెంటర్ దోహదపడబోతోందనే విశ్వాసం ప్రభుత్వ వర్గాలలో వ్యక్తమవుతోంది. విశాఖ వేదికగా ఏర్పాటయ్యే గూగుల్ ఏఐ హబ్ లో ప్రత్యేకంగా నిర్మించిన డేటా సెంటర్ క్యాంపస్ ఉంటుంది. ఇది దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ సేవలను అందించేందుకు కీలక పాత్ర పోషిస్తోంది. గిగావాట్ స్కేల్ కంప్యూట్ సామర్థ్యం విశిష్ట సేవలను అందించేందుకు తోడ్పడుతుంది. ఇంటర్నెట్ సేవల్లో సెర్చ్ ఇంజిన్, వర్క్ స్పేస్, యూట్యూబ్ వంటి గూగుల్ ఉత్పత్తులకు శక్తినిచ్చి అదే అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఆర్టిఫిషియల్ హబ్ రూపుదిద్దుకోబోతోంది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఆవిష్కరణల రూపకల్పన, అభివృద్ధితో సహా బెంగళూరు, హైదరాబాద్, పూణేలోని గూగుల్ కేంద్రాలతో అనుసంధానమై పనిచేస్తోంది. బంగాళాఖాతం తీరాన ఉన్న విశాఖ డేటా సెంటర్ నుంచి సముద్ర గర్భం ద్వారా 20 లక్షల మైళ్లకు పైగా ప్రపంచ దేశాలతో ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ను అనుసంధానం చేస్తుంది. అమెరికాతో సమానంగా ఐటీ నిపుణులతో భారతదేశం ఆర్థిక అభ్యున్నతికి అడుగులు పడ్డాయనే భావన ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఇంజనీరింగ్ నిపుణులు వలసబాట పట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నైపుణ్యాలను పెంపొందించుకుని దేశీయంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే వెసులుబాటు కలిగింది అని చెప్పవచ్చు. నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా గూగుల్ సంస్థ ముందుకు రావడం శుభ పరిణామమని కేంద్ర ఐటీ సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆధునిక టెక్నాలజీతో అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వినూత్న ఆవిష్కరణలకు సుదీర్ఘ ప్రయోజనాలను పొందగలిగి స్టార్టప్లకు ఊతమిస్తోందన్నారు. విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ హబ్ డిజిటల్ భవిష్యత్తులో ఓ మైలురాయి లాంటిదని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ అన్నారు. అమెరికా, భారత్ సమిష్టిగా బాధ్యతాయుత భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించే సమ్మిళిత అభివృద్ధికి బాట వేస్తామనే విశ్వాసం వ్యక్తం చేశారు.